వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించి అలంకారాలు అనే అంశంలో వివిధ రకాల బిట్స్ చూద్దాం. సామాన్యమును విశేషముచే గాని విశేషమును సామాన్యముచే గాని సమర్థించి చెప్పే అలంకారం ఏది? అర్ధాంతరాన్యాస అలంకారము. ఈ అలంకారంలో సామాన్య విషయాన్ని విశేషమైనటువంటి విషయంతో లేదా విశేషమైన విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడం జరుగుతుంది. హనుమంతుడు సముద్రాన్ని దూకాడు అనే వాక్యం ఇచ్చి దాని క్రింద మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనిస్తాడు. ఇది ఒక ఉదాహరణ. అర్ధాంతరాన్యాస అలంకారానికి ఒక ఉదాహరణ. సామాన్యమును విశేషం చేత కానీ విశేషమును సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పే అలంకారం అర్ధాంతరాన్యాస అలంకారము. అనుచున్ జేవులు మీరు కనుగవ్వతో ఆస్పందోష్టితంబుతో ఘనహుంకారంతో నటద్భుకుటితో గజ్జిల్లు నా బోన్సలేసుని చూడన్. ఈ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? స్వభావోక్తి అలంకారము. ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే అది స్వభావోక్తి అలంకారం. దీనిలో శివాజీ యొక్క స్థితిని ఉన్నది ఉన్నట్లుగా కన్నులు ఎర్రగా మారాయని, పెదవి కోపంతో వణుకుతుందని, హోంకరిస్తున్నట్టు, అలాగే కనుబొమ్మలు అటు ఇటు కదులుతున్నట్టు, గర్జిస్తున్నట్టుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఇక్కడ ఉత్పలమాల దీని అందలి యతిస్థానం అని అడిగాడు. 10వ అక్షరం యతిస్థానం. చంపకమాల ఇందులోని పాదానికి గల మొత్తం అక్షరాలు ఎన్ని? 21 అని ఇచ్చాడు. 21 బి దీని సరైన సమాధానం. విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పే అలంకారం ఏది? విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పే అలంకారం అతిశయోక్తి అలంకారం. దీనికి ఈ అలంకారానికి పూర్తి విరుద్ధమైనటువంటి అలంకారం స్వభావోక్తి. స్వభావోక్తి అలంకారంలో ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తారు. అతిశయోక్తి అలంకారంలో విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి వర్ణిస్తారు. మా పొలంలో బంగారం పండింది. దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏది? అతిశయోక్తి. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే దానిలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? స్వభావోక్తి అలంకారం. ఈ ప్రశ్న చూడండి. మిమ్ము మాధవుడు రక్షించుగాక. దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? శ్లేషాలంకారము. నానార్థాలు కలిగినటువంటి అలంకారము శ్లేషాలంకారము. ఒకే వాక్యము దానిలో ఎక్కువ అర్థాలు మనకి స్ఫురణకు వస్తాయి. అలా రచించినట్లయితే దానిలో శ్లేషాలంకారం ఉందని మనం గుర్తించాలి. మమ్ము మాధవుడు రక్షించుగాక. ఈ వాక్యాన్ని ఇలానే చదివితే మమ్ము మాధవుడు రక్షించుగాక. శ్రీకృష్ణుడు కానీ విష్ణుమూర్తి కానీ. అదే మమ్ము ఉమాధవుడు రక్షించుగాక. ఈ ము అనే అక్షరాన్ని విడదీసి ఉ అనే అక్షరాన్ని ఇక్కడ పెట్టినట్లయితే, ఉకారాన్ని ఇక్కడ తగిలించినట్లయితే మమ్ము ఉమాధవుడు రక్షించుగాక అంటే శివుడు, ఈశ్వరుడు. ఈ వాక్యంలో విష్ణుమూర్తి రక్షించుగాక అని అర్థం వస్తుంది. అలాగే శివుడు రక్షించుగాక అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి దీనిలో శ్లేషాలంకారం ఉంది. ₹1 ఒక దమ్మిడీలాగా ఖర్చు పెడతాం. దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? ఇక్కడ రూపాయిని దమ్మిడి లాగా అని చెప్పడం జరిగింది. లాగా ఉపమావాచకం కాబట్టి ఇది ఉపమాలంకారం. ₹1 ఒక దమ్మిడీలాగా ఖర్చు పెడతాం అనే ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారం. ముఖము చంద్రుని వలె మనోహరముగా ఉన్నది.
ఇందులో సమాన ధర్మం ఏమిటి? ఉపమాలంకారంలో ఉపమానం, ఉపమేయము, సమాన ధర్మము, ఉపమావాచకం అనే 4 అంశాలు ఉంటాయి. మన ఛానల్లో ఉపమాలంకారం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఉంది. అలంకారాలకు సంబంధించి ప్రశ్న ఎన్నో రకాలుగా అడిగే అవకాశం ఉంది. టెట్, డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ ప్రశ్న, ముఖము చంద్రుని వలె మనోహరంగా ఉన్నది, దీనిలో సమాన ధర్మము మనోహరంగా ఉండటం. ఆమె, ముఖము, చంద్రుడు, ఈ రెండిట్లో ఉన్నటువంటి సమాన ధర్మం మనోహరంగా ఉండటం. వలె ఉపమావాచకం. వలె అనేది ఉపమావాచకం. ఉపమేయము, ఆమె ముఖము ఉపమేయము, చంద్రుడు ఉపమానము. వలె ఉపమావాచకము. మనోహరంగా ఉండటం లేదా అందంగా ఉండటం అనేది సమాన ధర్మం. కాబట్టి ఈ ప్రశ్నలో సమాన ధర్మం అనే పదం ఏది? సమాన ధర్మం పదం ఏమిటి? మనోహరంగా ఉండటం. సి సరైనది. ఉపమావాచకమును తెలుపు పదం ఏమిటి? ఇదిగో ఇక్కడ అడగటం జరిగింది. ఉపమావాచకము. ఉపమాలంకారంలో ఉపమావాచకమును తెలిపే పదము వలె. ఈ పైన ఉన్న దాంట్లో ఉపమావాచక పదం ఏమిటి? వలె. బింబ ప్రతిబింబ భావము తెలుపు అలంకారం ఏది? దృష్టాంత అలంకారము. బింబ ప్రతిబింబ భావము తెలుపు అలంకారం ఏది అంటే దృష్టాంత అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించి ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? ఉత్ప్రేక్ష అలంకారం ఉంది, మనకు తెలుసు. ఆ అలంకారంలో ఉన్న పదాలలో ఉత్ప్రేక్ష అంటే ఏమిటి? ఉత్ప్రేక్ష అంటే ఊహ. మహామహీభారము, ఈ వాక్యంలో గల శబ్దాలంకారం ఏది? మహామహీభారము. చేకానుప్రాస అలంకారము. ముక్తపదగ్రస్తము అనే శబ్దాలంకారానికి ఉదాహరణలు ఈ క్రింది వానిలో ఏది? ముక్తపదగ్రస్త అలంకారము. ముక్త అనగా విడవబడిన, పద అంటే పదము, గ్రస్త అనగా గ్రహించటం. విడవబడిన పదాన్ని తిరిగి గ్రహించే అలంకారం ఏది అంటే ముక్తపదగ్రస్త అలంకారం. ఈ ముక్తపదగ్రస్త అలంకారానికి ఉదాహరణ క్రింది వాటిలో ఏది? దీనిలో ఏ సరైనది? మేడ, అదే పదంతో రెండవ పాదాన్ని మొదలు పెట్టడం జరిగింది. రెండవ పాదం చివర నీడ, ఇదే పదంతో మూడో పాదం మొదలు పెట్టడం జరిగింది. దూడ, ఇదే పదంతో నాలుగో పాదం మొదలు పెడతారు. ఈ విధంగా వచ్చినటువంటి అలంకారము ముక్తపదగ్రస్త అలంకారము. అలంకారాలకు సంబంధించి మన ఛానల్లో పూర్తి వీడియోలు ఉన్నాయి, వాటిని చూడండి, మంచి అవగాహన వస్తుంది. నీ కరుణా కటాక్ష వీక్షణములకి ఎదురు చూస్తున్నాము. ఇచ్చినటువంటి పాదంలో ఏ అలంకారం ఉంది? వృత్తానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారము. క్ష క్ష అనే పదం ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం జరిగింది, కా అక్షరం కూడా. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పే అలంకారం ఏది? రూపకాలంకారము. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పటం. కుసుమాక్షతలు, లతాలలనలు ఇలాంటి పదాలు రూపకాలంకారానికి ఉదాహరణలు. ఉపమానానికి ఉపమేయములకు ఎటువంటి భేదము లేదు, రెండు ఒకటే అని చెప్పే అలంకారము రూపకాలంకారం. దాశరథి శతకర్త ఎవరు? ఇది మామూలు ప్రశ్న, కంచెల గోపన. కవము బట్టి ఎంతయున్ దరువగజొచ్చినన్ బెరుగు తాలిమినీయదే వెన్న భాస్కర. ఈ పద్యంలో గలటువంటి అలంకారము దృష్టాంత అలంకారము. వాక్యాలకు బింబ ప్రతిబింబ భావం ఉన్నట్లయితే అది ఏ అలంకారము? ఇవ్వబడినటువంటి వాక్యాలలో బింబ ప్రతిబింబ భావం ఉన్నట్లయితే అది దృష్టాంత అలంకారము. ఇందువదన కుందరదన మందగమన, ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారము. ఒకటి కానీ రెండు కానీ అంతకు మించిన హల్లులు పలుమార్లు ఆవృతం కావటం ఏ అలంకారము? ఒకటి లేదా రెండు అంతకు మించిన హల్లులు తిరిగి తిరిగి వస్తూ ఉంటే అది వృత్యానుప్రాస అలంకారము.
శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారం ఏమిటి? ఇక్కడ చూడండి, శబ్దమే ప్రధానంగా కలిగినటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు. ఈ ప్రశ్నను మార్చి ఎన్నో విధాలుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్రింది వారిలో శబ్దాలంకారాన్ని గుర్తించండి అని ఇస్తాడు. శబ్దాలంకారాన్ని గుర్తించండి అని మొదటి ఆప్షన్లో వృత్యానుప్రాస అలంకారం ఇచ్చి మిగిలిన 3 యమకము, మూడిట్లోనూ ఉపమాలంకారము, రూపకాలంకారము, స్వభావోక్తి అలంకారం ఇస్తాడు. దీనిలో శబ్దాలంకారానికి సంబంధించింది వృత్యానుప్రాస అలంకారము. క్రింది వాటిలో శబ్దాలంకారాన్ని గుర్తించండి అంటే శబ్దాలంకారాలు మనకు తెలిసి ఉండాలి, అర్థాలంకారాలు ఏమిటో మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థమే ప్రధానంగా కలిగినటువంటి అలంకారాలు అర్థాలంకారాలు. ఏవి శబ్దాలంకారాలో ఏవి అర్థాలంకారాలో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆ వీడియోలు చూడండి. వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు. ఇందులో అలంకారం గుర్తించండి. ఇది అంత్యానుప్రాస అలంకారం అని ఉండాలి. వీరు పొమ్మనువారు కారు ఇక్కడ వరకు ఉండి ఇది 2వ పాదంగా 2వ లైన్లో 2వ వాక్యంగా ఇచ్చుండాలి. అప్పుడు అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు. ఇందులో అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారము.ష్ణు అనే పదం ఎక్కువసార్లు ఆవృతమైంది, అనే అక్షరం ఎక్కువసార్లు ఆవృతమైంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. లేమా ధనుజులు గెలువగలేమా. ఈ వాక్యంలో నుండి అలంకారం ఏది? లేమా ధనుజుల గెలువగలేమా. యమకము, యమక అలంకారము. కమలాక్షు నర్చించు కరము కరములు, కరములు కరములు. ఇందులో అలంకారము లాటానుప్రాస అలంకారము. చిన్న గుర్తు, లాటానుప్రాస అలంకారాన్ని ఎలా గుర్తించుకోవాలంటే లాటానుప్రాస, దీన్ని లాట్లు లాట్లు అని గుర్తించుకోండి. లాట్లు లాట్లు ఇవ్వబడినటువంటి పద్యపాదంలోనూ లేదా వాక్యంలోనూ ఇదే విధమైనటువంటి పదబంధం పడుతుంటుంది. కరములు కరములు, జిహ్వ జిహ్వ, కరములు కరములు, జిహ్వ జిహ్వ, చేతులు చేతులు, కన్నులు కన్నులు, ఈ విధమైన పదబంధం రావటం జరుగుతుంది. అప్పుడు అది లాట్లు లాట్లు, లాటానుప్రాస అలంకారంగా గుర్తుంచుకోండి. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించినట్లయితే ఆ అలంకారం ఏమిటి? అర్ధాంతరాన్యాస అలంకారము. అది అర్ధాంతరాన్యాస అలంకారం. నానార్థాలను కలిగి ఉండే అలంకారం ఏమిటి? శ్లేషాలంకారము. శ్లేషాలంకారంలో ఒకే వాక్యము ఎన్నో రకాలైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. పైన చూసాం. నానార్థాలు కలిగినటువంటి అలంకారం ఏమిటి? శ్లేషాలంకారము. మిమ్ము మాధవుడు రక్షించుగాక. దీన్ని మిమ్ము మాధవుడు రక్షించుగాక, మిమ్ము మాధవుడు రక్షించుగాక అని 2 రకాలుగా చదువుకోవచ్చు. దీనిలో నానార్థాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది శ్లేషాలంకారము. మానవ జీవనం సుకుమారం. ఇందులో అలంకారం ఏమిటి? మానవ జీవనం సుకుమారం. దీన్ని ఒక అర్థంలో చదువుకుంటే మానవుల యొక్క జీవితం అనేది సుకుమారమైనది అనిగాను. మా నవజీవనం సుకుమారం. మా కొత్త జీవితం అంతా, జీవన విధానం అంతా సుకుమారంగా ఉంది అని 2వ అర్థంగాను మనకి తెలుస్తుంది. కాబట్టి దీనిలో నానార్థాలు ఉన్నాయి. ఇది శ్లేషాలంకారము. రాజు కువలయానందకరుడు. ఇందులో అలంకారం ఏమిటి? రాజు పరిపాలించేవాడు, కువలయానందకరుడు ఆ భూప్రజలందరికీ ఆనందాన్ని కలిగించేవాడు. పరిపాలించేవాడు తన ప్రజలకి, భూమికి ఆనందాన్ని కలిగించేవాడు. ఇది ఒక అర్థం. రాజు చంద్రుడు,
కువలయములు కలువలు ఆనందకరుడు. చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగించేవాడు. ఇది ఒక అర్థం. ఇలా దీనిలో నానార్థాలు వస్తున్నాయి కాబట్టి ఇది శ్లేషాలంకారము. నీ వేళ వచ్చెదవు, ఇందులో అలంకారం ఏమిటి? నీ వేళ వచ్చెదవు, నీవు ఎందుకు వచ్చావు, నీవు ఎందుకు వస్తావు అనే అర్థంలో ఒకటి. నీవు ఏల వచ్చెదవు, నువ్వు ఏలుటకు వస్తావు, నీవు మమ్మల్ని ఏలటానికి పరిపాలించటానికి వస్తావు అనే అర్థం రెండు. ఈ పదంలో ఈ వాక్యంలో నీ వేళ వచ్చెదవు అనే వాక్యంలో రెండు అర్థాలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇది శ్లేషాలంకారము. ఒక పదానికి అనేక అర్థములు వచ్చినట్లుగా చెప్పబడే అలంకారం ఏమిటి? శ్లేషాలంకారము. ఒకే శబ్దానికి రెండు వేరువేరు అర్థాలు ఉన్నట్లుగా రచిస్తే ఆ అలంకారం ఏమని పిలుస్తారు? శ్లేషాలంకారము. పైన చెప్పబడిందే రాజు కోలానందకరుడు శ్లేషాలంకారము. ఉపమానోపమేయములకు చక్కని పోలిక చెప్పటం అనేది ఏ అలంకారము? ఉపమేయములకు చక్కని పోలిక చెప్పే అలంకారం ఉపమాలంకారము. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉంది, ఇందులో దాగి ఉన్నటువంటి అలంకారం ఏమిటి? అతిశయోక్తి అలంకారము. మానవా, నీ ప్రయత్నం మానవా, ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం యమకాలంకారము. అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించబడినటువంటి అలంకారం ఏమిటి? ఏదైనా ఒక పదాన్ని అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ఆ పదాన్ని ప్రయోగించే అలంకారం ఏమిటి అంటే లాటానుప్రాస అలంకారము. కరములు కరములు, కమలాక్షునొచ్చించు కరములు కరములు. ఇక్కడ కరములు కరములు అనే రెండు పదాలకి అర్థం ఒకటే, చేతులని. కానీ రెండవసారి వాడబడినటువంటి కరములు దానికి తాత్పర్యం అవే ధన్యమైన కరములు అని అర్థం. ఈ విధంగా అర్థం ఒకటే అయినా తాత్పర్యభేదంతో ప్రయోగించబడే అలంకారము లాటానుప్రాస అలంకారము. దీనికి లాట్లు లాట్లు అని చెప్పడం జరిగింది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. శేషపద్యం చివర చేర్చవలసినటువంటి పద్యములు ఏవి? తేటగీతి ఆటవెలది, తేటగీతి ఆటవెలది, కందము. దీనికి సరైన సమాధానం తేటగీతి ఆటవెలది. ఏదైనా ఒక శేషపద్యం వేసినట్లయితే శేషపద్యం అవగానే తేటగీతి కానీ ఆటవెలది కానీ తప్పనిసరిగా వేయాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎంతో మంచి మెటీరియల్ ఉంది. సోషల్, సైకాలజీ, పెడగాగి, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ చాలా ఉంది. చూడండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.